హాయ్ హలో నమస్తే భవిష్య బుటిక్ ట్రైనింగ్ సెంటర్ న్యూ ఆఫీస్ పేట్ కొండాపూర్ హైదరాబాద్. ఇప్పుడు బాయ్స్ ట్రైనింగ్ ఇస్తే బాయ్స్ కూడా 4 మెంబర్స్ ఉన్నారండి. క్లాసెస్ అయితే మేము ఇస్తాం. స్టిచింగ్ మాస్టర్ నాకు ఒకరు ఉన్నారండి, అతను ఇస్తారు స్టిచ్చింగ్. ముందు రూమ్ లో ఉంటుంది, ఇక్కడ కాదు. రిలీజ్ ఎన్ని రోజులు వచ్చి నువ్వు 35 క్లాసెస్ ఇప్పటి వరకు. దానిలో కొంచెం హెల్ప్ కూడా, కొంచెం స్టిచ్చింగ్ చేయడం కూడా కొంచెం చేశారు. ఇప్పుడు ఇవన్నీ బ్లౌజ్ అయిపోయినాయండి, చూడండి. ఇప్పుడు ఇవన్నీ బ్లౌజ్ అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ బ్లౌజ్కి వచ్చింది. ఇప్పుడు ఈ లాస్ట్ బ్లౌజ్ చెప్పేది ఇప్పుడు వీనెక్ లాస్ట్ బ్లౌజ్ చెప్తున్నా ఇప్పుడు నేను. ఆల్మోస్ట్ ఈ బ్లౌజెస్ అయిపోయినాయి. ఇప్పుడు క్లారిఫై వచ్చింది స్టిచ్చింగ్ మీద అవగానే. ఇంకా ఫినిషింగ్ కొంచెం టైం పడుతుంది. ఫినిషింగ్ ఎవరికైనా మినిమం 3 months, మినిమం మంచి డెడికేషన్ వర్క్ చేస్తే 2 to 3 months ఖచ్చితంగా ఫినిషింగ్ పడుతుంది. ఎంత వర్క్ చేసినా స్టార్టింగ్ ఇప్పుడు తేడా ఉందా లేదా? స్టార్టింగ్ ఇప్పటికి అదే. ఇప్పుడు వీనెక్ ఇస్తున్నాను. వీనెక్ ఇప్పుడు క్లాస్ ఇచ్చేస్తాను. ఇలా వీనెక్ ఎలా ఉంది వీళ్ళకి అర్థం కాదు. ఇట్లా చూపిస్తావు ఫొటోస్లో. వీళ్ళ ఫొటోస్ ప్రతి ఒక్కరు చూపిస్తావు ఫొటోస్. వీనెక్ అని ఫ్రంట్ వి బ్యాక్ డ్రాప్ ఫ్రంట్ బోట్ ఇలా వస్తుంది. ప్లస్ ఉల్టా కూడా వచ్చేస్తుంది. ఇది ఫ్రంట్ వి బ్యాక్ వి. ఇది ఫ్రంట్ వి బ్యాక్ వి అన్నప్పుడు నేను వేరే ఉంటుంది, వేరే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లెంత్ 13.5 + 1 14.5 + 1 యాడ్ చేయాలి. ఎందుకంటే స్ప్రెడ్ అవుతుంది కదా, ఫ్రంట్ వి బ్యాక్ ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది. దీనికి -1 ఎందుకంటే కొంచెం స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొంచెం స్ప్రెడ్ అవుతాయి కదా దీనికి కదా. 14/2 7 ఇది 3. ఇది డిపెండ్స్. ఇది చిన్నగా చిన్న పెట్టుకోవచ్చు, పెద్ద కంటే పెద్ద పెట్టుకోవచ్చు. ఇది 620. దీని ప్లస్ హాఫ్ కంపల్సరీ. ఎందుకు చెప్తుంది అయితే 675. ఎందుకంటే 75 కదా, 625 ప్లస్ హాఫ్ కదా, 675. ఈ డౌన్ అయితే కొట్టుకు మనం తీయాల్సింది కంపల్సరీ. డౌన్ అయితే కదా కంపల్సరీ తీయాల్సింది. ఇది చెస్ట్ 35/4. ఎందుకు బై 4? స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి స్ప్రెడ్ అవుతుంది కదా. ఛాన్స్ ఖచ్చితంగా +2 యాడ్ చేయడం వస్తుంది. ఎందుకంటే స్ప్రెడ్ అవుతుంది. 34 8.5. ఇది ఏం మారదు. 275. ఇది ఏం మారదు. వేస్ట్ ఏం మారినా మనకి ఈ పార్ట్లే మారుతుందండి. ఈ షోల్డరు, రౌండింగ్ లెంత్, రౌండింగ్ విడ్త్ ఇక్కడనే మనకు కంఫర్ట్ మొత్తం ఉందండి. వేస్ట్ అయితే 26. 6.5 + 1 7.5 అంతేనా. 6.5 వేస్ట్, 1 టక్స్. ఇది 1.5. ఇది ఎవరికైనా 1.5. ఇది బ్యాక్ నెక్ 11 వరకు పెట్టుకోవచ్చు. ఎందుకంటే వీ షేప్ వస్తుంది కదా, చిన్నగా వస్తుంది క్రాస్. 10 అయితే మరి పైకి వెళ్ళిపోతుంది. 10 అయితే ఎందుకంటే ఈ షేప్ రాదు కదా మనకు, జస్ట్ ఈ షేప్ ఒకటే వస్తుంది. అప్పుడు ఇది కొంచెం స్ప్రెడ్ అయ్యి మన 15 మనకు వచ్చేస్తుంది. ఇక మనం ఫుల్ పెట్టినాం అనుకో మొత్తం పడిపోతుంది. ఇది హాఫ్ ఇంచ్ మార్జిన్ ఐడియా ఉంది కదా. ఇది మిడిల్ హాఫ్. ఇక్కడ మళ్ళీ క్లారిటీకి రాస్తా అండి. వీనెక్ అన్నప్పుడు బ్యాక్ వి ఫ్రంట్ వి అన్నప్పుడు షోల్డర్ 15 -1/2 7. ఇది బ్యాక్ పార్ట్. ఇది కంపల్సరీ. అదే ఫ్రంట్ వి బ్యాక్ బోట్ అన్నప్పుడు ఏం చేయాలి? బోట్ నెక్ 4th బ్లౌజ్ గుర్తుందా? సేమ్ 4th బ్లౌజ్ లెక్కనే. అదే ఫ్రంట్ బోటు బ్యాక్ వి ఇట్లా పెట్టుకోవచ్చు ఉల్టా. దీన్ని కూడా సేమ్ బోట్ నెక్కే. నా పేరు ఖచ్చితంగా రాస్తాను, ఎందుకంటే వీళ్ళకి అర్థం కావాలని చెప్పని. ఈ బుక్లు మొత్తం నాయే ఉంటాయి. ప్రతి ఒక్కరి పేరు రాస్తా. ప్రతి ఒక్కటి ఇందులో. ఇప్పుడు 3rd బ్లౌజ్ 4th బ్లౌజ్ ఐడియా ఉంది కదా. 4th బ్లౌజ్ ఇది 4th బ్లౌజ్. ఏం లేదు, బ్యాక్ వి అంటే బ్యాక్ వి అంతే. ఇది ఏం మారదు. ఫ్రంట్ వి అంటే ఫ్రంట్ వి అంటే ఇది ఏం మారదు. లెంత్ ఎందుకంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఫ్రంట్ వి అంటే ఈడికే వస్తుంది. ఎక్కడ ఇది మొత్తం ప్యాకప్ స్ప్రెడ్ కాదు. ఇది కూడా ఈడికే వస్తుంది. ఇది ఫుల్ ప్యాకప్ అసలు స్ప్రెడ్ కాదు కాబట్టి సేమ్ యాజ్. అందుకని బోట్ నెక్ అని రాసిన ఇక్కడ. ఇది బ్యాక్ పార్ట్. ఇది అన్ని బ్యాక్ పార్ట్ మనం ఫ్రంట్ తీసుకుంటాం. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్ నెక్ ఎంత? ఇది 7 అనుకో, +1 పెట్టుకోవచ్చు. ఎందుకంటే వీ షేప్ కాబట్టి. ఇది ఇంత రాదు కాబట్టి మనకి వీ షేప్ కూడా కష్టం. 7 మరీ చిన్నగా అయిపోతుంది. ఇది 7, ఇది 8. దీనికి ఓన్లీ ప్రిన్సెస్. దీనికి క్రాస్ కటింగ్, స్ట్రైట్ కటింగ్ రాదు. ఓన్లీ ప్రిన్సెస్ ఆర్ టక్స్. టక్స్ అంటే సేమ్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుంది. మళ్ళీ ప్రిన్సెస్ ఇది బట్టి కూడా సైడ్ ఉంది లేదు, ప్రిన్సెస్ బట్టి. అది ప్రిన్సెస్ ఇదంతా 2.5 అంతేనా. ఇది 2.5, ఇది 2. ప్రతి ఒక్కరు సేమ్ ఉంటుంది. ఏ మారినా నెక్కుల కాడనే మారుతుంది. ఈ షేపులు మాత్రం సేమ్ అవే ఉంటాయి మ్యాక్సిమం. మెయిన్ ఈ నెక్కులే, ఈ ప్లస్లు మైనస్లే పోయింది అనుకో పోయినట్టే. అది
ఇప్పుడు +1 పెట్టినాం అనుకో, 15 7 పెడితే ఖచ్చితంగా భుజం జారిపోతుంది ఖచ్చితంగా. ఇది మాత్రం 5. చెస్ట్ ఎంత తండ్రి? 12.5 అంటే 10.5 వస్తుంది అంతేనా? ఇది స్ట్రేట్. ఈ చెస్ట్ బట్టి ఈ షేప్ వస్తుంది. ఈ ఫ్రంట్ పార్ట్ ఇది. ఇదే సేమ్ క్లాత్ మీద ఇదే ఉంటుంది, టేప్తో గీస్తాం మనం. ఇది మార్కర్తో, ఇది టేప్తో అంతే. ఇది క్లాత్. బ్యాక్ వీ, ఫ్రంట్ వీ, ఫ్రంట్. ఓకేనా? ఈ బోట్లలో డ్రాప్లు వస్తాయి బ్యాక్, ఇలా ఫ్రంట్ రాదు. ఎందుకంటే ఫ్రంట్ వీ బ్యాక్ బోట్ కట్ రాదు. బ్యాక్ డ్రాప్లు అయితే దీనికి డ్రాప్లు వస్తాయి. అప్పుడు డ్రాప్ వచ్చినప్పుడు +1. దీనికి మాత్రం అది ఇప్పుడు దీనికి బోట్ నెక్ అన్నప్పుడు దీనికి -1 +1 ఐడియా ఉందా లేదా నీకు? ఎందుకంటే ఫుల్ ప్యాకప్ కదా నీకు. ఫ్రంట్ ప్యాకప్ అయితే ఫ్రంట్ ముందు వీ పెద్ద మ్యాటర్ కాదు, వీ ఎక్కువ. అదే 2 వీలు అయితే నీకు -1. ఎందుకంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్త వీళ్ళతో మళ్ళీ కలుసుకుందాం. మిస్ లత.